హలో గైస్, నేను మీ ఐశ్వర్యాని. ఈరోజైతే నేను టీచర్స్ డే స్పెషల్గా గ్రీటింగ్ కార్డ్ని అయితే తయారు చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక పేపర్ని తీసుకొని మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే 0 నుండి 3.7 సెంటీమీటర్స్ వరకు డ్రా చేసుకోవాలి పెన్సిల్తో. ఈ విధంగా పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్నైతే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక హార్ట్ షేప్ సింబల్ని అయితే తీసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఒక పెన్సిల్ని తీసుకొని ఇలా మార్కింగ్స్ని అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని ఫోల్డ్ ఇలా చేసేసాక కింద నుండి ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కూడా ఫోల్డ్ చేసుకున్నాక ఇది మాత్రమే డిఫరెంట్గా అంటే వెనకాల వైపు నుండి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్స్ దాంట్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేపర్స్ని అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఏ అండ్ డి లెటర్స్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డి ఉంది అండ్ ఇందాక చూపించిన దాంట్లో అయితే ఏ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇలా రెండు గీసుకున్నాను కదా, అలా హ్యాపీ టీచర్స్ డే అని అన్నిటిపైన HAPPY హ్యాపీ ఒక దాంట్లో హెచ్ అలా చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక పేపర్ని అయితే తీసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత గమ్ తీసుకోవాలి. గమ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. హ్యాపీకి హెచ్ అయితే అంటించుకోవాలి. అండ్ మళ్ళీ గ్లూ వేసుకొని మళ్ళీ ఏ యాడ్ చేసుకోవాలి, అంటే అంటించుకోవాలి. ఏ అంటించుకున్నాక మళ్ళీ ఇప్పుడైతే పీ లెటర్ని అయితే అంటించుకోవాలి. పీ లెటర్ని అయితే పెట్టుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని పీని అంటించుకోవాలి. మళ్ళీ అంటించుకొని వైన్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే హ్యాపీ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలాంటిదే ఒక సన్నది కట్ చేసుకొని అంటించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాపీ టీచర్స్ ఇక్కడ డే. నాకేంటంటే ఇక్కడ ఉన్న బ్లూ కలర్ పేపర్ షేడింగ్ అది లేదనమాట, సో అవైలబుల్ లేదని చెప్పి ఎల్లో కలర్ని అయితే యూస్ చేశాను. ఇప్పుడైతే ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే గ్లూని అయితే తీసుకొని ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ టీచర్స్ అని ఉంది కాబట్టి అది పెట్టుకోవాలి. అండ్ డే కూడా పెట్టేసుకోవాలి. చూసారు కదా గైస్ ఎలా రెడీ అయిందో గ్రీటింగ్ కార్డ్ ఈజీగా. ఇప్పుడైతే దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. చివరి వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్కెచ్ని అయితే తీసుకోవాలి. మీకు నచ్చిన స్కెచ్ని అయితే తీసుకోవాలి. నచ్చిన స్కెచ్ని అయితే తీసుకొని హ్యాపీ టీచర్స్ డే అని రాసుకోవాలి. మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకొని అంటే దానికి కాంబినేషన్ కలర్ని తీసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలి. నేనైతే రెడ్ కాంబినేషన్ అయిందని చెప్పి
హ్యాపీ టీచర్స్ డే అని చేశాను. అండ్ ఇప్పుడైతే మా మేడంకి ఇచ్చాననుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగుందో, ఇలా ఓపెన్ చెయ్యగానే ఇలా వస్తుందన్నమాట. ఎంతో క్యూట్గా అండ్ బాగా కుదిరింది కదా. చూడండి ఇప్పుడు పైకి కూడా పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.